నాకు మీడియా ఉంది, నాకు విలేకరులు ఉన్నారు, నాకు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మీ అంతు చూస్తారు అంటాడు. ఏం నీకు విలేకరులుంటే ఏం చేస్తారా? విలేకరులుంటే నాకెవరూ లేరు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒకడే నాకు తోడు. దేనికైనా రెడీ నేను. నీ మాదిరైన పనికిమాలిన పనులు చేసేవాడిని అయితే కదా. అందుకే కదా నేను రోజు నీ మీద డి అంటే డి అంటానా, భయపడేవాడిని అయితే అంటానా, తప్పు చేసేవాడిని అయితే అంటానా. చూస్తే ఈయనకు ఫైల్ చూస్తే లెక్కలేనటువంటి ఫైల్ ఎవరు అని పంపించేది నాకు అర్థం కాదా. ఫైళ్ళు అంటాడు. రీల్స్ చేస్తే తప్పు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని అన్నావు. ఈ రీల్స్ చూసినారు కదా, ఈ రీల్స్ చూసిన తర్వాత బిఆర్ నాయుడు గారిని ఏం చేయాలో మీరు మొత్తం ప్రపంచానికి తెలియజెప్పండి అబ్బా. ఇంతకంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు. ఇంత పనికిమాలిన వ్యక్తి నాకు ధర్మ పాఠాలు బోధిస్తాడు. హిందూ ధర్మం అనేటువంటి ఒక ఛానల్ మళ్ళా ఇతనికి, దానిని బ్లాక్ మెయిల్కే వాడడము. ఇది బిఆర్ నాయుడు గారి కథ. ఇలాంటి వ్యక్తిని తెలిసి నియమించినటువంటి చంద్రబాబు గారు మరింత 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 తప్పిదం చేశారు.